హలో అందరికీ, ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? ఈరోజు నాకు స్వీట్ తినాలనిపించిందండి, అందుకే తొందరగా అయిపోయేది చేస్తున్నానండి. బ్రెడ్ హల్వా చేసుకుంటున్నాను. చాలా బాగుందండి, చాలా బాగా వచ్చింది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇంతకుముందు కూడా నేను చేశాను, కాకపోతే నేను అప్పుడు రికార్డ్ చేయలేదు. ఇప్పుడు నేను మళ్ళీ కొత్తగా ఛానల్లో మళ్ళీ పోస్ట్ చేయాలనుకుంటాను కాబట్టి అన్నీ మళ్ళీ రికార్డ్ చేసుకుంటున్నాను. ఇది తొందరగా అయిపోతుంది, ఈజీగా ఉంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. అందుకే నేను ఎక్కువ ఇదే ప్రిఫర్ చేస్తాను. ఇంటికి ఎవరైనా వచ్చినా, చుట్టాలు లేదా ఫ్రెండ్స్ ఎవరైనా గెస్ట్లు ఇంటికి పిలిచినా అప్పటికప్పుడు ఏదో స్పెషల్ చేయాలనుకున్నప్పుడు ఇది చేసి పెడితే బాగుంటుందండి. ఇది డబల్ కా మీఠా టేస్టే ఉంటుంది కానీ డబల్ కా మీఠా కాదండి. మా సైడ్ తెలంగాణ సైడ్ ఏ ఫంక్షన్స్ అయినా సరే కంపల్సరీ ఉండే స్వీట్ ఏంటంటే డబల్ కా మీఠా. సేమ్ అదే టేస్ట్తో ఉంటుంది కానీ అది కాదండి. ఇది చాలా ఈజీగా అయిపోతుందండి. ఏం లేదు, బ్రెడ్ తీసుకొని 4 స్లైసెస్గా కట్ చేయాలండి. చాలామందికి ఎడ్జెస్ తీసేస్తారు, నేనైతే ఎడ్జెస్తోనే వేస్తానండి. నాకు ఎడ్జెస్ ఉంటేనే ఇష్టం ఉంటుంది. సో కట్ చేసి పెట్టుకోవాలండి. ఈలోపు మనం షుగర్ తీసుకొని కరిగించుకోవాలండి. నేను ఇక్కడ ఎగ్జాక్ట్ కొలతలు ఏం చెప్పలేదండి, ఇష్టం మన స్వీట్ని బట్టి అండి. ఒక కప్కి 1 కప్పున్నర వాటర్ తీసుకొని అయితే కంపల్సరీ ఈ కొలత అయితే ఉండాలి. కానీ మనం స్వీట్ ఎంతైనా తీసుకోవచ్చు, అది మన ఇష్టం, మనం తినే టేస్ట్ని బట్టి. సో 1 కప్కి తీసుకుంటే 1.5 కప్పు వాటర్ వేసుకోవాలండి. అది కరిగితే సరిపోతుంది. తీగ పాకము లేకపోతే ముదురు పాకం రావాల్సిన అవసరం లేదు. కరిగి ఒక 2 మినిట్స్ బాయిల్ అయితే సరిపోతుందండి. ఈలోపు మనం డ్రై ఫ్రూట్స్ కొంచెం ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. నేను నెయ్యి, నూనె 2 వాడుతున్నానండి, మొత్తం నెయ్యితో ఏం చేయట్లేదు. మొత్తం నెయ్యి అంటే కొంచెం తినలేం కదా, అందుకే కొంచెం నూనె కూడా యూస్ చేశాను. ఇంకా ఈలోపు మనం బ్రెడ్ ముక్కల్ని మంచిగా 2 వైపులో మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేపుకోవాలండి, వేయించుకొని పెట్టుకోవాలి. అన్నీ వేయించుకున్న తర్వాత ఈలోపు షుగర్ పాకం మరుగుతుంటుంది కదా, ఈ బ్రెడ్ ముక్కలన్నీ దాంట్లోకి వేసేయాలండి. ఇది బ్రెడ్ ఒక 2 మినిట్స్ వదిలేస్తే పాకం అంతా పీల్ చేసుకుంటుందండి. పీల్ చేసుకొని మెత్తబడుతుంది. మెత్తబడంగానే మంచిగా కలుపుకోవాలి. ఇది మొత్తం స్మాష్ చేసుకోవాలండి. ఇప్పుడు హల్వా కాబట్టి కొందరు ఇలాగే తినేస్తారు, దానిపైన కొంచెం ఇలాచీ పౌడర్ అట్లా డ్రై ఫ్రూట్స్ వేసి తినేస్తారు. కానీ నేను కొంచెం పాలు వేసానండి, ఎందుకంటే కొంచెం నాకు డబల్ కా మీఠా టేస్ట్ రావాలనిపించింది. ఇక బ్రెడ్ హల్వా ఇలా తిన్నా కూడా బాగుంటుంది, కాకపోతే ఏమో నేను కొంచెం పాలు యాడ్ చేశాను. ఇష్టం, అది ఆప్షనల్ అండి. పాలు కంపల్సరీ ఏం కాదు, ఆప్షనల్. ఒక టీ గ్లాస్ అన్ని పాలు వేసాను. పాలు పోసుకొని ఒక 2 మినిట్స్ వదిలేసి అది ఇంకా మెత్తబడిపోతుందండి, మొత్తం హల్వా లాగా అయిపోతుంది. మంచిగా కలుపుకొని దాన్ని హల్వాలా టేస్ట్తో తినాలండి. కానీ చాలా బాగా వచ్చిందండి. ఇది నేను రెగ్యులర్గా చేసుకుంటూనే ఉంటాను ఇంట్లో. ఈరోజు స్వీట్ తినాలనిపించింది, ఇంక ఇంట్లో ఇవి ఉన్నాయి కదా బ్రెడ్ అని చెప్పేసి నేను బ్రెడ్ హల్వా చేసేసాను. చాలా బాగా వచ్చింది, చాలా టేస్టీ కూడా ఉందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఈజీగా అయిపోతుంది. ఒక స్పెషల్ ఐటెం లాగా ఉంటుందండి మన ఇంట్లో. నన్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా చాలా వస్తాయండి. మా తాత వాళ్ళ వంటలు, నానమ్మ వాళ్ళ వంటలు, మా అత్తయ్య వాళ్ళ వంటలు ఇంకా చాలా చాలా చేసి చూపిస్తానండి. రీజనల్ వంటలు నేను చాలా చేసి చూపిస్తాను, నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.